మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు, మాతో ఎవ్వరు మాట్లాడరు, మమ్మల్ని ఎవ్వరూ లెక్క చేయరు, మేమెవ్వరికి పెద్ద అవసరం లేదండి. బహుశా వ్యక్తుల ద్వారా నీవు తూలనాడబడుతున్నావేమో, వ్యక్తుల ద్వారా నువ్వు చిన్న చూపు చూడబడుతున్నావేమో, లేకపోతే పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నా చుట్టూ చాలా మంది ఉన్నారు, నన్ను ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ యూ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. హల్లెలూయా. నీకైతే నా దృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది. వాట్ అన్ ఎంకరేజ్మెంట్. ఇది ఎంత ఆనందకరమైన మాట. ఆలోచిస్తేనే సంతోషం కలుగుతుంది. అవునా ప్రభువా, అంతగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజమే, అంతగా ప్రభు ప్రేమిస్తున్నాడు. నా తప్పిదాలు మర్చిపోయి కూడా నన్ను ప్రేమిస్తావా? ఎస్. నా బలహీనతలున్నా, నా లోటుపాట్లు ఉన్నా కూడా నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, ఎస్. నా మీద నీకు ఎలాంటి కోపం లేదా దేవా? దేవుడు అంటున్నాడు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ యూ. నీకు వ్యతిరేకంగా, నీకు విరోధంగా నాకేం లేదు అంటున్నాడు దేవుడు. మనం పెట్టుకుంటామండి విరోధ భావాలు, మనం పెట్టుకుంటాం కోపం, మనం పెట్టుకుంటాం కక్ష, మనం పెట్టుకుంటాం నాకు ఒక ఛాన్స్ వస్తుంది కదా, నాకు ఒక ఆపర్చునిటీ వస్తుందిగా, నేను ఎలా రివెంజ్ తీర్చుకోవాలో అలా తీర్చుకుంటాను, నేను ఎలాగా నా తడాక చూపించుకోవాలో చూపించుకుంటానని మనం పెట్టుకుంటాం. కానీ God will never wait for an opportunity to take revenge, but he will always look for opportunities to show his love and grace and mercy. Hallelujah.